ఐఐటీ జేఈఈ వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రూట్ లెర్నింగ్ కంటే కూడా కాన్సెప్షువల్ థింకింగ్ కానీ, అనాలిటికల్స్ కానీ, లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, శ్రీ చైతన్యలో మెయిన్‌గా ఈ కాన్సెప్షువల్ లెర్నింగ్ టెక్నిక్‌ని మీరు ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే నువ్వు అడిగేటువంటి క్వశ్చన్‌లో క్లారిటీ ఉంటే దానికి సమాధానం అనేది కరెక్ట్. అది అడగటం ఎలాగా అనేది నేర్చుకోవాలి. ఆ నేర్పాలి అంటే స్టూడెంట్‌కి, టీచర్‌కి, సిస్టమ్‌కి అసోసియేషన్ బాండింగ్ అనేది ఎప్పుడైతే స్టూడెంట్ ముందుకొచ్చి ఎక్స్‌ప్లోర్ అవుతాడో విషయాలన్నిటిని ఓపెన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాడో అప్పుడు చెప్పేటువంటి లెక్చరర్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే మనకి ఏది అవసరమో, ఎంతవరకు వెళ్ళాలో క్లారిటీ వస్తుంది. అందువల్ల ఆ సిద్ధాంతాన్ని నమ్మి మేము మా ఫ్యాకల్టీకి కూడా ట్రైన్ చేసి ఉండటం వల్ల వాళ్ళు స్టూడెంట్స్ని టువర్డ్స్ దట్ డైరెక్షన్ వాళ్ళు డెవలప్ చేస్తారు. అదే ఈ కాన్సెప్చువల్ జర్నీలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీటన్నిటికి కూడా ముఖ్యం ఏంటంటే అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నాను ఈ పదం అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ అనేది. ఈ మధ్య ఐఐటీఏలో కూడా ఎవరో ఒక ప్రొఫెసర్ గారు అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చైతన్య చాలా ఏళ్ల క్రితం నుంచే ఇంట్రడ్యూస్ చేసింది. ఇది చాలా గర్వంగా చెప్తుంది. పేరు అది కాకపోవచ్చేమో కానీ ద కాన్సెప్ట్ బిహైండ్ ద అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ చైతన్య.